చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకున్నావో ఆ సమర్పించుకున్న దగ్గర నుంచి నీకు ముందుగా నిలిచి దేవుడు నిన్ను నడిపించును. రైట్, ఇప్పుడు దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు నన్ను? నేను చర్చికి వచ్చాక దేవుడు నడిపించడు, బైబిల్ చదివాక దేవుడు నడిపించడు, నేను దేవుడిని నమ్మాక నడిపించడు. దేవుడికి నేను సమర్పించుకున్నాక దేవుడిని నడిపిస్తాడు. ఆమేన్. ఎప్పుడు మనము విజయం సాధించగలం? చర్చికి వచ్చాక, బైబిల్ చదివాక, వాక్యం విన్నాక, బాప్తిజం పొందాక కాదండి. నువ్వు విజయం ఎప్పుడు సాధించగలవంటే నువ్వు దేవుడికి సమర్పించుకున్నాక, వచ్చిన వాక్యానికి లోబడిన తర్వాత నాలో గర్వం పోవాలా, నాలో అహంకారం పోవాలా, నాలో పొగరు పోవాలా, నాలో నేను పడి చచ్చిపోవాలా, నాలో ఉన్న ఈర్ష్య బయటికి పోవాలా, ద్వేషం బయటికి పోవాలా, పగ బయటికి పోవాలా. ఈ లోకానికి సంబంధించిన ఆ 18 కార్యాలు బయటికి పోయినప్పుడు మాత్రమే దేవుడు నా లోపలికి రాగలడు, దేవుని నడిపించగలడు. ఇప్పుడు నేను గొర్రెపిల్లలాగా మారితే గాని ఆ పౌరము నన్ను నడిపించలేదు. ఆ పౌరం నాకు కావాలంటే నాలో ఉన్న మానవ స్వభావం చనిపోవాలి, నాలో ఉన్న ఈ లోక స్వభావం చనిపోవాలి. అది చనిపోయిన తర్వాత మాత్రమే దేవుడు నా లోపలికి వచ్చి నన్ను పూర్తిగా ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకొని నడిపించేవాడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే మనం మన దేవుడికి సమర్పించుకున్నామో ఆ కలయికకు కారణం ఉన్నది. అదే అనేక ఆశ్చర్యమైన కార్యములకు కారణమై ఉన్నది. ఆమేన్. నువ్వు దేవుడికి సమర్పించుకున్నప్పుడే దేవుడిని కలవగలడు. నువ్వు సమర్పించుకోలేనప్పుడు దేవుడిని కలవడు. హల్లెలూయా.